ఒకసారి ఒక భక్తుడు బాబా దర్శనం అనంతరం బాబా వద్ద సెలవు తీసుకొని బొంబాయి తిరిగి వెళ్ళేటప్పుడు కంటతడి పెట్టుకున్నాడు. అప్పుడు అతనితో బాబా, పిచ్చివారిలా ప్రవర్తిస్తున్నావెందుకు? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా? బాబా, నాకు ఆ విషయం తెలియదు. ఎందుకంటే మీరు బొంబాయిలో నాతో ఉన్నట్టు నాకు అనుభవం లేదు కదా అన్నాడు భక్తుడు. ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని భావిస్తారో వారు నిజంగా నన్ను గ్రహించలేదని తెలుసుకో అని చెప్పి కళ్ళు తెరిపించారు. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధాలుగా అవతరించవచ్చు. ఒకటి నిర్గుణ స్వరూపం, రెండు సగుణ స్వరూపం. నిర్గుణ స్వరూపానికి ఆకారం లేదు, సగుణ స్వరూపానికి ఒక ఆకారం ఉంది. రెండు పరబ్రహ్మ యొక్క స్వరూపాలే. మొదటి దానిని కొందరు ధ్యానిస్తారు, రెండవ దానిని కొందరు పూజిస్తారు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపాన్ని పూజించడమే సులభం అని ఉంది. కాబట్టి దానిని అనుసరించవచ్చునని అందులో పేర్కొన్నారు. మనిషి ఆకారం కలిగి ఉన్నాడు కాబట్టి సహజంగానే భగవంతుని కూడా ఆకారంతో ఊహించుకొని సగుణ స్వరూపునిగా భావించి పూజించడం సులభం. కొంతకాలం సగుణ స్వరూపమైన బ్రహ్మమును పూజిస్తే కాని మనలోని భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమంగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమైన పరబ్రహ్మోపాసనకు దారితీస్తుంది. విగ్రహం, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7 పూజనీయములు. కానీ సద్గురువు వీటన్నిటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురువైన సాయినాథుని మనసులో ధ్యానించదుము కాక. బాబా రూపుదాల్చిన వైరాగ్యానికి ప్రతిరూపం. నిజ భక్తులకి విశ్రాంతి ధామం. బాబా వాక్కులపై మనకు గల భక్తియే ఆసనంగా, మన కోరికలన్నీ విడిచిపెట్టడమే పూజా సంకల్పంగా చేసి వారిని ఉపాసించదుముగాక.